సో ఒకసారి వికారాబాద్ కూడా చూద్దాం. వికారాబాద్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ టోటల్ పోస్టులు వచ్చేసి 21 జనరల్లో ఉన్నాయి, 32 అనేది ఉమెన్స్లో ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 61. సో 61 పోస్టులు అనేవి టోటల్ ఉన్నాయి. సో 61 వరకు కట్ ఆఫ్ దిద్దాం. సో 61 అనేది, సో ఇక్కడ ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 13 మెంబర్స్ వచ్చారు. మేబీ 13 కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. టోటల్ అయితే 20, మ్యాక్సిమం 20 వరకు ఉండొచ్చు. సో 20 కన్నా కిందికే ఉండొచ్చు. సో 13 వరకు అయితే తీసుకుందాం. ఇదే జనరల్ అయ్యే అవకాశం అయితే ఉన్నది, చాలా వరకు ఉన్నది. ఎందుకంటే 13 కంటే ఎక్కువ పెరిగే అవకాశం అయితే లేదు. సో 13 పోస్టులు అయితే తీసుకుంటున్నాం. ఇది జనరల్ కిందకే వస్తుంది. ఇక ఓసీ జనరల్ కిందకే వస్తుంది. ఎంత 169.13 ఉమెన్స్ వచ్చారు కాబట్టి ఇది మరి 13 రాకపోతే మాత్రం వేరే కట్ ఆఫ్ అనేది, ఉమెన్స్కి వేరే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అలాగే దీనికి వేరే కట్ ఆఫ్ ఉంటుంది, జనరల్కి వేరే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. వన్స్ ఇది అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు ఉన్నది. ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు ఉన్నాయి. దీని తర్వాత ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 10 మెంబర్స్, అందులో ఒక 3 పోస్టులు ఉమెన్స్ ఉంటే బెటర్. 1 2 3 4 5, 5లో ఒకరు ఉన్నారు. 6 7, 7లో ఇద్దరు ఉన్నారు. 7 8 8 9 9 10. సో ఇద్దరు అయితే వచ్చారు. సో మ్యాక్సిమం ముగ్గురు ఉంటారు. సో ఇద్దరికే ఇక్కడికి కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది 100%. ఎందుకంటే 3వ పోస్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ ముగ్గురు ఉమెన్స్ ఉంటే ఇక్కడనే ఆగు, లేకుంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నారండి. ఒకవేళ 3వ పోస్ట్ వస్తే ఇక్కడ వస్తుంది. ఇతనే ఇక్కడ వరకు కట్ ఆఫ్ అవుతుంది. ఇక్కడికి ఉంటుంది. సో మనం జనరల్కి ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈడబ్ల్యూఎస్ వికారాబాద్లో జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం ఇక్కడ కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు ఉమెన్స్ వచ్చారు. 162.231 అనేది జనరల్ కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్లో జనరల్ కట్ ఆఫ్ అనేది ఉన్నది. ఒక పోస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం కింద ఉన్న క్యాండిడేట్ సెలెక్ట్ అవుతాడు. సో బీసీఏలో 14 పోస్టులు ఉన్నాయి. 14 పోస్టుల్లో ఒక 4 పోస్టులు ఉమెన్స్కి ఉండే అవకాశం ఉన్నది బీసీఏ కాబట్టి. సో ఒకసారి చూద్దాం బీసీఏ. సో బీసీఏలో ఇక్కడ 61 వరకు అయిపోయింది. దీని తర్వాత ఉన్న బీసీఏ క్యాండిడేట్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనేది. సో 14 మెంబర్స్ బీసీఏ. 1 2 3 4 5, 5లో ఒక మంది 5 6 ఇద్దరు 6 7 8 9, 9లో ముగ్గురు వచ్చారు. 9 10 11 12 13 14. సో ఆల్రెడీ 4 మెంబర్స్ వచ్చారు. మ్యాక్సిమం 4 కన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు. సో ఇది జనరల్ కట్ ఆఫ్ బీసీఏ వికారాబాద్ బీసీఏలో జనరల్ కట్ ఆఫ్. ఇవన్నీ జనరల్ కట్ ఆఫ్లే వస్తున్నాయి. మ్యాక్సిమం ఉమెన్స్ ఉంటున్నారు కాబట్టి, లేకుంటే ఉమెన్స్కి వేరే కట్ ఆఫ్ అనేది ఉండేది. సో 151.234 అనేది ఉంటుంది. ఒకవేళ ఇంకొక పోస్ట్ ఉమెన్కి ఉంటే ఈ లాస్ట్ ఉన్న క్యాండిడేట్ రిమూవ్ అయ్యి, సో బీసీఏలో ఇక్కడున్న ఉమెన్ అనేది సెలెక్ట్ అనేది అవుతారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. సో ఈ హోప్ పెట్టుకుంటే ఒక 4-5 పోస్టులు ఉంటే మాత్రం ఇక్కడ ఉంటాయి. 4వ పోస్ట్ ఉంటాయి. సో ముగ్గురు అక్కడికి వరకు అయిపోయారు. సో ఇది బీసీఏ. సో ఇప్పుడు బీసీబీ చూద్దాం. బీసీబీలో టోటల్ పోస్టులు వచ్చేసి వికారాబాద్లో టోటల్ పోస్టులు బీసీబీలో 7 పోస్టులు అనేటివి ఉన్నాయి. మ్యాక్సిమం 2 పోస్టులు అనేటివి. సో 7 మెంబర్స్ అయితే తీసుకుందాం 61 తర్వాత బీసీబీలో. సో ఇక్కడ 1 బీసీబీ 1. సో బీసీబీ ఇక్కడ 2 ఫీమేల్ వచ్చింది. 2 3 మెంబర్స్ 4 5 6 సో 7. సో మ్యాక్సిమం ఒక ఉమెన్ అయితే వచ్చింది. ఇద్దరు ఉమెన్లు ఉండే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఒక్క ఉమెన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోస్ట్ కోడ్ మారుతూ ఉంటుంది కాబట్టి మారే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సో బీసీబీలో జనరల్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. సో 165 ఒక ఉమెన్ ఉంది. మ్యాక్సిమం ఇద్దరే ఉంటారు.
సో ఇద్దరు ఉంటే మాత్రం దాని తర్వాత ఉన్న వ్యక్తి మాత్రం వస్తారు. బీసీబీలో ఉమెన్ ఎక్కడ ఉంటే అక్కడ బీసీబీలో ఉమెన్. సో ఇక్కడ బీసీబీలో ఉమెన్. సో దాని తర్వాత ఎక్కడ ఉంటే అక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ. దీని తర్వాత బీసీబీలో ఉమెన్ ఎక్కడ వస్తే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వరకు నెక్స్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఓకే, ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొక పోస్ట్ ఎక్కువ ఉంటే. సో బీసీసీ చూద్దాం. బీసీసీలో ఇది సెర్చ్ చేద్దాం. సో బీసీసీలో పోస్టుల సంఖ్య, వికారాబాద్లో పోస్టుల సంఖ్య ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీలో ఒక 2 పోస్టులు ఉండే అవకాశమే ఉండదు. సో 2 పోస్టులు అనేది బీసీసీలో ఉండే అవకాశం ఉంది. 2 అంటే అది జనరల్లోనే ఉంటాయి మ్యాక్సిమం. బీసీసీలో సో 61 తర్వాత బీసీసీ అనే క్యాండిడేట్లు ఎక్కడ ఉన్నారో ఒకసారి చూద్దాం. సో 1 ఒకటే ఫీమేల్ వచ్చింది ఇక్కడ కూడా. బీసీసీలో 1. సో బీసీసీలో 1. సో 2. సో ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ ఉమెన్ వచ్చిండ్రు. మనం రాకున్నా కానీ ఇదే కట్ ఆఫ్ అవుతుంది. ఇద్దరు ఓపెన్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో బీసీసీలో జనరల్ 141.766. సో ఇది బీసీసీలో జనరల్ కట్ ఆఫ్. ఇది వికారాబాద్ జిల్లా. సో 2 పోస్టులు. సో బీసీడీలో 4 పోస్టులు, 1 ఉమెన్ ఉండే అవకాశం ఉంది. సో బీసీడీ చూద్దాం. సో బీసీడీలో ఎక్కడ వరకు ఉండే అవకాశం అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ బీసీడీ చూద్దాం. 61 తర్వాత బీసీడీ ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ 4 పోస్టులు జనరల్లో ఉండే అవకాశం ఉంది. 1 ఉమెన్స్కి ఇచ్చే అవకాశం అయితే ఉన్నది మ్యాక్సిమం. చూద్దాం 1వ నెంబర్ వస్తారా అని. బీసీడీ తర్వాత ఉన్న వాళ్ళు 1, ఇక్కడ ఒక 1 క్యాండిడేట్. బీసీడీ తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 3. సో 3 మెంబర్స్ ఆల్రెడీ ఒక ఉమెన్ వచ్చింది. 4th మెంబర్ కూడా ఒక ఉమెన్ వచ్చింది ఆల్రెడీ. 3 వీళ్ళు వచ్చారు కాబట్టి 99% ఇదే ఉంటుంది. 4 వచ్చిండ్రు ఇక్కడికి. సో 4వ క్యాండిడేట్. బీసీడీలో కట్ ఆఫ్ అనేది ఇదే ఉంటుంది. బీసీడీలో జనరల్ కట్ ఆఫ్ అనేది 166.626. సో 166.626 అనేది ఇక్కడ వరకు ఉంటుంది. వికారాబాద్ బీసీడీ అయిపోయింది. బీసీఈలో ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు. 1 ఉమెన్కి ఉండే అవకాశం ఉంది బీసీఈలో. సో బీసీఈలో ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నారు. అందులో 1కి ఉమెన్కి ఉండే అవకాశం ఉంది, లేదా 3 జనరల్లో ఉండే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఆ పోస్ట్ కోడ్ ఎలా ఉన్నాయో తెలియదు. అది 99 పోస్ట్ కోడ్లలో మ్యాక్సిమం ఓపెన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూద్దాం. 1 ఉమెన్కి ఉండే అవకాశం, లేదంటే 3 ఓపెన్లో ఉంటాయి. వికారాబాద్లో టోటల్ పోస్టులు వచ్చేసి 3. తర్వాత సో 1, 2. తర్వాత ఉన్న క్యాండిడేట్ బీసీఈలో ఇక్కడ 1, 2. సో ఇక్కడ 3 మెంబర్స్ మెన్సే వచ్చారు. సో ఇది ఓపెన్లో ఉండే అవకాశం ఉంది. సో ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. బీసీఈలో ఉమెన్స్కి ఉండే అవకాశం లేదు. 160.076. ఒకవేళ ఒక పోస్ట్ ఉంటే ఇతను రిమూవ్ అయ్యి దీని తర్వాత ఎవరైతే ఉన్నారో ఉమెన్ ఉంటే ఆ ఉమెన్కి వస్తుంది. సో బీసీఈ తర్వాత ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ క్యాండిడేట్ ఈ మార్కులు ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో చూడండి మార్కులు ఇక్కడ వరకు. బీసీఈలో ఒక ఉమెన్ ఉంటే మాత్రం ఇది తనకే వస్తుంది. ఇది వికారాబాద్లో. సో బీసీఈ ఇది. తర్వాత ఎస్సీలో 26 పోస్టులు అనేటివి ఉన్నాయి. టోటల్ 26 ఉన్నాయి. సో ఒకసారి ఎస్సీ చూద్దాం. ఎస్సీ వాళ్ళది 26లో మ్యాక్సిమం ఒక 8 మెంబర్స్ ఉండే అవకాశం ఉన్నది. 8 మెంబర్స్. సో చూద్దాం. మనకు ఇక్కడ 8 మెంబర్స్ ఉండొచ్చు, 5 మెంబర్స్ ఉండొచ్చు. చూద్దాం. 161 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిడేట్ 1 ఎస్సీ.
సో ఎక్కడికంటే 2. సో 26 మెంబర్స్ అయితే తీసుకుందాం. ఎస్టీ 2. సో 3. సో మ్యాక్సిమం ఇక్కడ 3 ఉన్నారు. 4, 5. 5లో ఒకరు వచ్చారు. 5, 6. 6లో 2. 6, 7, 8, 9, 10. 10లో ముగ్గురు వచ్చారు. 10, 11, 12, 13. 5 మెంబర్స్ వచ్చారు. 12లో 5, 5. 11, 12, 13. 13లో 5, 5, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఇది 26 ఇక్కడ వరకే ఉండే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం ఎంతమంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27. సో 27 మెంబర్స్ వచ్చిండ్రు. ఒకసారి మళ్ళీ చేద్దాం క్యాల్కులేట్. 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో ఒక్క నిమిషం. 26 మెంబర్స్ రావాలి 61 నుంచి వెళ్ళి. ఒకసారి చూద్దాం. సో 61 ఇక్కడ వెళ్ళి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఇది 26 వరకు ఇక్కడ అయిందండి. ఇక్కడ ఆల్రెడీ 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. 5 మెంబర్స్ ఉంటారు. మ్యాక్సిమం 8 మెంబర్స్ ఉండాలి. సో 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఎస్సీ జనరల్ 152.255 అనేది ఎస్సీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో చూద్దాం. ఇది ఎస్టీలు చూద్దాం. మ్యాక్సిమం. సో ఎస్టీలో ఎన్ని ఉన్నాయి? వికారాబాద్ డిస్టిక్లో ఎస్టీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారండి. 10 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ ఉమెన్స్ ఉండే అవకాశం ఉన్నది. సో ఉమెన్స్ 3 మెంబర్స్ ఉండే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 3 మెంబర్స్, అంతకంటే ఎక్కువ ఉండరు. లేకుంటే 2 ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం మనకు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అనేది. సో 61 తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చూద్దాం. ఎస్టీ క్యాండిడేట్స్ ఇక్కడ 1, వీళ్ళు 10 మెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ 1, ఇక్కడ 1. సో 2లో ఒకరు వచ్చారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10లో ముగ్గురు వచ్చారు అంటే ఇక ఇది ఆల్మోస్ట్ ఇక ఇదే అవుతుంది. సో 10లో ముగ్గురు వచ్చారు. 3 ఉన్నా లేకున్నా ఇదే అవుతుంది. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇంకా ఫైనల్ చేయొచ్చు. సో ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్టీ జనరల్ అన్నట్టు. సో 157.043 అనేది ఎస్టీ అనేది జనరల్లో కట్ ఆఫ్ అనేది. ఇది వికారాబాద్ జిల్లా అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి.